దాకా ఆయనతోనే ఆయన చెప్పే పని చేయాలనేది ఆయన దృక్పథం. రాష్ట్ర అభివృద్ధి చెందాలా, రాష్ట్ర అభివృద్ధిలో ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చేస్తున్నాం కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు చెప్పి కొత్తగా ఇవ్వాలన్నాడు. నేను మాట్లాడతాను ఇప్పుడే. 2 ట్రాన్స్ఫార్మర్లు చెప్పాడు. ఒక ట్రాన్స్ఫార్మర్ ఏదో చెప్పామన్నా న్యూ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ కొత్తపల్లి ఆఫ్ కోర్స్. ఒకటి బీసీ కాలనీలో డ్రైన్ మరి ఎస్టిమేట్ ఏంటి అమ్మా? పంచాయతీరాజ్ వాళ్ళు ఎన్నే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎన్ని ఉంటారు నోట్ చేసుకుంటే పోతుంది. వీళ్ళు ముస్లిం సోదరులు ఈద్గా అడిగినారు, వాళ్ళు కూడా ఎన్ని ఏళ్ళు ఉన్నారు. మళ్ళీ 5 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఏమైనా చేశారేమో అడుగు వాళ్ళకు. ఇక్కడ ఊరు ఎస్సీలో కానీ బీసీలో కానీ ఇండ్ల స్థలాలు ఇండ్లు కానీ మేమే ఇచ్చాం. ఒక్క పని చేయలే వాళ్ళు. అనుకోండి వాళ్ళని చెప్తారు నీకేమైనా జరిగినాయి. వల్ల నేను మసీద్ డబ్బులు ఇచ్చా, నేను ఓపెన్ చేశా, ఏం చేసుకోలేకపోయినారు. అడగలేరు వీళ్ళు, చేయరు వాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఏం పని ఉంది చేయనికి? ఏమన్నా బయట నుంచి వచ్చిన వాళ్ళకి పని చేయాల్సిన అవసరం ఏముంది? చేస్తాం. వాళ్ళు మసీద్ కాక ఈద్గా అడుగుతున్నారు, దానికి ఇప్పిస్తాను, కంపౌండ్ వాళ్ళకి ఇప్పిస్తాను. సరే నేను చేస్తాను. సుబ్బారెడ్డి కూడా చాలా విషయాలు చెప్పాడు. అది ఏదో బ్రిడ్జిని గురించి. అవుటర్ రింగ్ రోడ్ వస్తుందమ్మా, ఇది ఖచ్చితంగా అవుటర్ రింగ్ రోడ్ పెట్టాను. ఇక్కడ నుంచి కొత్తపల్లి నుంచి పోలూరు వరకు ఈ 5 గ్రామాలు కలుపుకొని పోతుంది. మనం అక్కడ నుంచి మన అవుటర్ రింగ్ రోడ్ మనకు టౌన్ లో రావాలంటే మనకి రోడ్లే లేవు. ఉండేది పద్మావతి నగరు, శ్రీనివాస నగరు. మీకు 2 రోడ్లు కూడా నేనే ఇచ్చా స్థలాలు. లేకపోతే ఆ 2 రోడ్లు కూడా వచ్చేది కాదు. పద్మావతి నగర్ వచ్చేది కాదు, శ్రీనివాస నగర్ కూడా వచ్చేది కాదు. ఆ 2 రోడ్లు కూడా త్యాగం చేస్తే ఈరోజు ఆ బైపాస్ రోడ్ వైడింగ్ జరగకపోతే పరిస్థితి ఏమయ్యా? అదే ఏంటి ట్రాఫిక్ అని నడవలేవు నువ్వు. నెట్వర్క్ ట్రాఫిక్ అయిపోయింది ఎందాలు. అయినా కానీ త్యాగం చేస్తే కానీ ముఖ్యమంత్రి గారు పిలిచి అడిగారు, అడిగితే ఇచ్చినాం. లేదు విల్ స్టార్ట్ ఫ్రమ్ కరెక్ట్ ట్యాగిస్ అన్నాడు. ఓకే సార్ అన్నాం. ప్రజల కోసం ఏదేమైనా సరే మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలా కార్యక్రమం ఉన్నాయి. మనం ఇక్కడ తులసిరెడ్డి గారు పాత తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఉన్నారో వారికి సన్మానం చేయాలని చెప్పి కొన్ని పాయింట్స్ నా దగ్గర దృష్టిలో ఉన్నాయమ్మా. మెయిన్ రోడ్ టు హైవే స్కూల్ రోడ్ ఏదో అడిగాడు ఒక పిల్లోడు మాట్లాడుతూ. దాని గురించి బ్రిడ్జ్ రోడ్ డిస్టర్బ్ అయిందమ్మా నేడమ్మా. సుబ్బారెడ్డి డీసీ చైర్మన్ గారు అదే కొత్త చెప్పాడు. బొల్లవరం రోడ్ కొత్తపల్లి టు భీమవరం బ్రిడ్జి అదే అని చెప్పింది. ఈజీగా వీళ్ళు చెప్పారు. వెటరీ హాస్పిటల్ అదే అమ్మాయి మరి తులసిరెడ్డి సహకరిస్తారు కాబట్టి నువ్వు చూసుకోమ్మా. వాళ్ళు స్లాబ్ ఇప్పించేసాయి. మళ్ళీ తొందరగా అయిపోవాలా. సబ్ సెంటర్ సబ్ సెంటర్ ఆల్రెడీ హెల్త్ సెంటర్ అయింది ఇక్కడ. ఎందుకంటే ఈ ఊరికి ఇచ్చినాం, చాలా సబ్ సెంటర్ ఇచ్చాం ప్రతి గ్రామానికి కూడా హాస్పిటల్. ఎందుకంటే మనం నంద్యాల దగ్గర ఉన్న ఐలూరు కానీ చాబులు కానీ అన్ని గ్రామాలు కూడా హాస్పిటల్స్ ఏర్పాటు చేసాం. ఎందుకంటే ఎమర్జెన్సీ ఉండాలి, డాక్టర్లు ఉండాలని చెప్పి. ఇంతకుముందు ఎప్పుడు లేవు. అన్ని గ్రామాలకు హెల్త్ సెంటర్స్ పెడతా ఉన్నాం, హెల్త్ కేర్ పెడతా ఉన్నాం. అన్ని గ్రామాలు కూడా చాలా దూర గ్రామాల కాడి అన్ని గ్రామాలు కూడా పెడుతున్నాం. ఈ ఊరు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది. మరి ఎందుకు డిలే చూసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. చూడడం అది హెల్త్ సెంటర్ది కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళీ